హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను కిచెన్లో తీయవలసిన వీడియో అయితే మిస్ అయ్యింది. సో అందుకు సపరేట్గా ఇలా తీస్తున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ అయితే చేపల ఎగురండి. సో ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ అనేది ఉంటుంది కదా. సో నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో తీశాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. నేను చేసే వంటలు ఏమి పెద్ద హంగామాగా ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఈరోజు మా లంచ్ అయితే సింపుల్గా చేపల ఈగురు అన్నం. సో చూసారు కదా, ఇదైతే చేప తల. ఇది లైవ్ ఫిష్ అండి, మాకు ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది. సో ఆ ఫిష్ అయితే ఈరోజు తీసుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ యూజ్ చేశాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. నేను ఒక టమాటా మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మొత్తం కలుపుకుంటూ ఇదైతే ఫ్రై చేసుకోవాలి. టమాటాలో ఉండే వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి, అంతవరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకొని టమాటాలో వాటర్ ఇంకేంతవరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయి టమాటా కూడా కుక్ అయిపోవాలి, మనకు వాటర్ అనేది ఉండకూడదు. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా చేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వరకు వేసుకున్నాను ఎండుమిర్చి అయితే. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఇలా ఆనియన్ వేసుకుంటే కుక్ అవుతాయి అంటే కుక్ అవుతాయి. నార్మల్గా అయితే మనం ఆనియన్ అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాము, కానీ దీనికి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం అనేది మనకు పడుతుంది. ఈలోగా మనము చేపల ఎగురుకు కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకుందాము. సో నేను వాడే మసాలా దినుసులు వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, అల్లము, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, అలాగే జాజికాయ, నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇవైతే యూజ్ చేశాను. వీటన్నిటినీ కూడా మనం మిక్సీలో వేసి ఫస్ట్గా అయితే మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో ఇప్పుడు పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసి వేసుకొని అయితే మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయినట్లే. ఈలోగా మనకి ఆనియన్ ఫ్రై అయ్యింది లేండి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఎవరికి టేస్ట్ సరిపోయేంత వాళ్ళైతే మిర్చి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గరం మసాలా. గరం మసాలా అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బయట ఎక్కడ కొనుక్కోను. సో గరం మసాలా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ చేపల్లో పసుపు వేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి సో ఇందులో కొద్దిగానే వేసాను, ఎక్కువ వేయలేదు. అందులో కూడా పసుపు వేసాను కాబట్టి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పనికిరాదు, ఎందుకంటే మొత్తంగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అంతా కూడా మనం వేసుకునే మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొద్దిగా ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పసుపు వేసి కలిపి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా చేపలు వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే గరిటె పెట్టి అయితే కలపకూడదు, ఎందుకంటే మొత్తం కూడా పాడైపోతాయి. సో గరిటె పెట్టకుండా నేను చూపిస్తున్న విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే కలుపుకోవాలి. అంటే ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇస్తూ మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకున్నట్లయితే మనం వేసుకునే మసాలా అంతా కూడా చేపలకు పడుతుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు ఎంత ఇగురు కావాలి అనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి లైట్గా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకొని, సరిపోలేదు అనుకుంటే సరిపోయేంత సాల్ట్ ఒకసారి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే మనకు చేపల ఎగురు అనేది రెడీ అయిపోతుంది. చేపల ఎగురు ఎప్పుడు కూడా మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. సో నార్మల్ స్ట్రక్చర్లో ఉంటే బాగుంటుంది.
సో ఇలా మొత్తం కుక్ అయ్యాక ఇందులో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి చేపల ఎగురు అనేది రెడీ అయిపోతుంది. ఇది నేను చేసుకునే నా స్టైల్ చేపల ఎగురు అనమాట. సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి.